హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి. అయితే పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి, పెద్ద కట్ట. దాన్ని శుభ్రంగా ఈనెలు లేకుండా తొలిచి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక పావు కేజీ, టమాటా కూడా ఒక పావు కేజీ తీసుకున్నానండి. ఇవి మిర్చి కొంచెం సన్నగా ఉన్నాయి, కారం ఉంటాయని అని కొంచెం ఈక్వల్ క్వాంటిటీనే తీసుకున్నా, పుదీనా అను టమాటా కూడా. ఒకవేళ మీకు కారం కావాలంటే కొన్ని 4 వేసుకోండి. ఇదైతే కరెక్ట్ సరిపోతుందండి. పుదీనా కట్ట, పావు కేజీ టమాటా, పావు కేజీ పచ్చిమిర్చి. లావు మిర్చి అయితే ఏమో కానీ ఇది సన్న మిర్చి కాబట్టి కారం ఉంటాయండి. దీంట్లో ధనియాలు యాడ్ చేయలేదు, ఎందుకంటే పుదీనా అంటే ధనియాలే కదండి. ఇక అది వేగిన తర్వాత పుదీనా వేసుకున్నానండి. అదే ప్యాన్ పెట్టి పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత మళ్ళీ పుదీనా వేసుకున్నాను. పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసి వేయటం వల్ల నూనె లోపలికి వెళ్ళి పచ్చిమిర్చి బాగా వేగుతాయండి. పచ్చిమిర్చి బాగా వేగితే పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అదే ప్యాన్లో నేను పచ్చిమిర్చి వేయించిన తర్వాత పుదీనా కూడా వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. పుదీనా బాగా వేగాలి. వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని దాంట్లోనే మనం కట్ చేసుకున్నటువంటి టమాటా, ఒక నిమ్మ పండంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అయితే మనం మిక్సీ పట్టేటప్పుడు బాగా ఆవేశంలో వేడి మీద వేయొద్దండి, మిక్సీ జార్లు కరిగిపోతాయి. అందువల్ల నేను మొత్తం ఆరిన తర్వాత వేస్తున్నాను. ఒక 2 ఎల్లిపాయలు వేసానండి. మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి చూసారా, పచ్చిమిర్చి ఏ రకంగా వేయించానో సేమ్ అలాగే వేయించుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఉంటుంది, పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటా కూడా నేను బాగా మగ్గాలండి. దాంట్లో నుంచి రసం అంతా అయిపోయి ఒక గుజ్జులాగా తయారు రావాలి టమాటా అనేది. ఆ రకంగా ఉడకాలి. దాంట్లోనే మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా వేసానండి. ఇక మూత పెట్టి దీంట్లో సాల్ట్ అట్లాంటివి ఏమీ లేకుండా సిమ్లోనే మగ్గనిచ్చుకోవాలి. ఈ లోపల మిక్సీలో వేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఎల్లిపాయ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేద్దాం. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పచ్చిమిర్చి అను పుదీనా మాత్రానికే మెత్తగా అంటే మరీ మెత్తగా కదండి, ఒక 80% మిక్సీ పట్టాలి. టమాటా వేసినప్పుడు మాత్రం మనం ఎక్కువసేపు గ్రైండ్ చేసామనుకోండి, ఇక జ్యూస్ లాగా అవుతుంది, అలా బాగుండదండి. కచ్చపచ్చగానే ఉండ పచ్చడి. నేను ఎప్పుడు కూడా అంతే, టమాటా వేసి ఒక రౌండ్ వేసేసి తిప్పుతానండి. అందువల్ల నాకు రోట్లో పచ్చడిలాగే ఉంటుంది. మీరు కావాలంటే చూడండి వీడియోలో కూడా. ఇక ఈ టమాటా కూడా వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇక అదే ప్యాన్లో ఆయిల్ వేసానండి. అంటే ఆ ప్యాన్ క్లీన్ చేసి దాంట్లోనే ఆయిల్ వేసాను. ఇక మనం ఎప్పుడు కూడా ఏమేమి వేసుకుంటామండి, ఎల్లిపాయలు ఒకటి, తాలింపు గింజలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. అలాగే వెల్లిపాయ బాగా మగ్గాలండి, దాంట్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. మనం పచ్చిమిర్చి అను పుదీనా టమాటా వేయించేటప్పుడు మనం పసుపు వేసుకోలేదు కదా, తాలింపులో వేసుకుందాం. కొంచెం జీలకర్ర అండి, మీరు ఇంగు ఉంటే యాడ్ చేసుకోండి, నేను ఇంగు యాడ్ చేయలేదు. ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఈ పోపు అనేది బాగా వేగితే అండి, మాడొద్దు, మాడితే టేస్ట్ ఉండదు. పోపు బాగా వేగాలి. కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదండి, బయట జలుబు, దగ్గు ఇట్లాంటి వాటికి పుదీనా చట్నీ అనేది మంచి రెమెడీ అండి. మనం రెగ్యులర్గా చూసుకుంటే వీక్లీ 2 టైమ్స్ చట్నీ చేసి పక్కన పెట్టుకుంటే కర్రీస్తో పాటు దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. పుదీనా చాలా మంచిదండి. మళ్ళీ అలాగే హెయిర్ గ్రోత్కి ముఖం మీద పింపుల్స్ ఉంటే కూడా పోతాయండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ని కూడా శుద్ధి చేస్తుంది. కాబట్టి మనం పుదీనా ఎక్కువ శాతం తీసుకుంటే మంచిదండి. ఈ చట్నీ రూపంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. పోపు చూసారా, వేగింది కదా. అయితే మనం మిక్సీ పెట్టుకున్నటువంటి చట్నీలో కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకని నేను తాలింపులో వేస్తున్నాను. ఇది కరెక్ట్గా పులుపు, కారము అంతా సరిపోయిందండి. కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీ బాగా సరిపోయింది. ఇది మనం దోశలోకి తినొచ్చండి, రైస్లోకి తినొచ్చు. కొంచెం లూజ్గా చేసుకుంటే ఇడ్లీలోకి కూడా చట్నీ చాలా బాగుంటుందండి. అంటే ఇడ్లీలోకి చేసేటప్పుడు ఒక 4 పల్లీలు వేయించేసి అవి పచ్చడితో పాటు మిక్సీ పెట్టుకుంటే పల్లి చట్నీలాగా కూడా ఉపయోగపడుతుందండి. మీరు ఒకసారి ఈ పుదీనా చట్నీ ట్రై చేసి చూడండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. శ్రీలలిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోస్ అన్ని లైక్ చేయండి, మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.